మొట్టమొదటి పాయింట్ ఏంటి? బాప్తిసం. చెప్పండి ఏంటి మొట్టమొదటి పాయింట్? బాప్తిసం. బాప్తిసము అర్హత, మొట్టమొదటి అర్హత బాప్తిసం. ఇంకా ఎవరైనా బాప్తిసం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి బాప్తిసాల కొరకు మీరు సిద్ధపడండి. మొదటి అర్హత బాప్తిసం. రెండవ అర్హత ఏంటి? రెండవ అర్హత లోకమును జయించుట, లోకమును త్యజించుట, లోకములో ఉన్నదాన్ని విసర్జించుట. సోదరు లత గారు కూడా పోయిన వారం ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి బోర్డింగ్ పాస్ మీకు దొరకలేదు. రైట్, రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటి? నవీన స్వభావమును ధరించుకోవడం, అంటే నూతన ఆత్మను ధరించుకోవడం. పరలోకంలో ఈ శరీరం వెళ్తుందా? వెళ్ళదు. ఈ బట్టలు వెళ్తాయా? నక్లెస్ వెళ్తుందా? వెళ్ళదు. ఏది వెళ్ళదు. ఏం వెళ్తుంది? ఆత్మ వెళ్తుంది. ఆత్మకి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావం తండ్రి అయిన దేవుని యొక్క నుండి వచ్చింది. కాబట్టి మనం పరలోకం వెళ్ళడానికి మనకు కావాల్సిందండి నవీన స్వభావం, నూతనమైనటువంటి స్వభావం కావాలి. ఇవి మూడు ముఖ్యమైనటువంటి విషయాలు పోయిన వారం మనం ధ్యానం చేసాము. దాంట్లో నుంచి కొంచెం లోతుగా, కొంచెం అర్థమైన రీతిలో తిరిగి మళ్ళీ కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాము. ఈరోజు దీనికి సంబంధించిన అంశాన్ని ముగింపులోకి తీసుకొని వస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సహోదరులు ప్రసన్న చదివి మనకు సహాయం చేస్తారు. దానిలో ఒక సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. ఏ సంఘం అది? మొదటి మాట, మొదటి సంఘం ఏంటంటే ఎఫెసులో ఉన్నటువంటి సంఘం. ఆ సంఘంతో మాట్లాడుతూ యేసుక్రీస్తు యోహాను గారికి చెప్పి వ్రాయించి మన కొరకు సిద్ధపరిచిన మాటలు ఏంటంటే, అందులో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో ఉన్నటువంటి లోపాలను గూర్చి, 7 సంఘాల్లో ఏ లోపాలు ఉన్నాయో, 7 సంఘాల్లో ఏ అర్హతలు లేకుండా ఉన్నాయో పరలోక ప్రవేశానికి, వాటిని గురించి యేసుక్రీస్తు యోహాను గారితో చెప్తూ వీటిని వ్రాసి ఎవరికి అందించాలి? మనకు అందించాలి. అదే కదా పోయిన వారు మీకు నేర్పించింది మొదటి అధ్యాయంలో. మీరు యోహాను గారు దీన్ని వదిలిపెట్టడం కాదు, దీన్ని రాయండి, దీన్ని గ్రంథస్థం చేయండి, భావి తరాలకి, రాబో తరం వారికి వీటిని అందించండి. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిందే, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిందే, దాన్ని పట్టుకొని మనము వెళ్ళవలసిందే. ఒక 4 రోజుల క్రితం రిజర్వేషన్ చేయించుకున్నాం. కరెక్ట్గా ప్రయాణం టైంకి టికెట్ పోయింది. ఎక్కడ రిజర్వేషన్ టికెట్ పోయింది. వెళ్ళగలవుతున్నాం. 1 మంత్ బ్యాక్ రిజర్వేషన్ చేయించుకున్నాం. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, మనీ పే చేశాం, బట్టలు సర్దుకున్నాం, అన్నీ చెప్పేసాం. మనం పోవాల్సిన స్థలానికి కూడా ఫోన్ చేసి చెప్పేసాం, వస్తున్నాము పలానా టైంకి అక్కడ రీచ్ అవుతాం. కానీ మన దగ్గర లేనిదేంటి? టికెట్. పాసిబిలిటీ ఉందా వెళ్ళడానికి? లేదు. బాప్తిస్మం ఎప్పుడు పొందామన్నది కాదు, కానీ బాప్తిస్మం పొందావు కాబట్టి ఆ టికెట్ నీ చేతిలో అంతము మట్టుకు పెట్టుకొని కొనసాగుతాం. బాప్తిస్మం పొందిన తర్వాత ఒకసారి బాప్తిస్మం పొందేసరి అయిపోయింది అంటే కుదురుతుందా? కుదరదు. ఆ బాప్తిస్మం పొందిన తర్వాత నీవు పొందుకున్న రక్షణ, ఆ రక్షణ ఎప్పటి వరకు నీ గమ్యస్థానం చేరేంత వరకు. టికెట్ ఎప్పటిదాకా కండక్టర్ మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాడు కదా, మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాడు కదా. ఎవరు చెప్తారు? అమ్మ దిగేదాకా మీ టికెట్ మీ చేతిలో, జాగ్రత్త. ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు? బస్సులో ప్రయాణించినప్పుడు, ట్రైన్లో ప్రయాణించినప్పుడు ఈ మాటలు కూడా విన్నారా? ఏంటో మాటలు? ఈ టికెట్ దిగే టైం వరకు, స్టేషన్ దాటేంత వరకు. స్టేషన్ దిగ్గానే, ట్రైన్ దిగ్గానే పడేసామనుకోండి, ఎక్కడ పట్టుకుంటారు? మళ్ళీ ఎగ్జిట్లో పట్టుకుంటారు. అయ్యా మీ టికెట్ ఏది అని అడుగుతారు. అవునా? మీకు ఉంది కదా ఎక్స్పీరియన్స్. రైల్లో ప్రయాణం చేసిన వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఆ స్టేషన్ దాటేటప్పుడు మళ్ళీ చెకింగ్ ఉంటుంది. అక్కడ మనం ఆ టికెట్ చూపిస్తేనే మనల్ని బయటకు అలౌ చేస్తారు, లేకుంటే లోపలికి పంపిస్తారు, లేదంటే ఫైన్ కట్టాల్సిన పరిస్థితి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ లోక సంబంధంగా కొన్ని నియమాలు పెట్టాడు, ఈ లోక సంబంధంగా కొన్ని నిబంధనలు విధించాడు. మనుషులు క్రమశిక్షణ కలిగి బ్రతకడానికి కొన్ని కట్టుబాట్లు విధించారు. లోకంలో కొంతకాలం మహా అయితే 60-70 సంవత్సరాలు అయినను వాటి ఆయాసము, వాటి వైభవం ఏంటి? ఆయాసము, దుఃఖమే. అలాంటి పరిస్థితిలో ఇంత కఠినంగా ఉండే నియమాలు సాక్షాత్తు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి, సాక్షాత్తు దేవుని యొక్క నివాస స్థలంలో ప్రవేశించడానికి ఇంకెంత జాగ్రత్తగా మనం ఈ లోకంలో బ్రతకాలి, ఇంకెంత జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి కదా. చాలా జాగ్రత్తగా.
ఈరోజు చాలా అమూల్యమైన విషయాలు చెప్పబోతున్నాను. అవి సూటిగా మనకు గుచ్చుకోబోతుంటాయి. కొంతమందిని బాధ పెడుతూ ఉండొచ్చు, కొంతమందిని ఆనందం ప్రవేశం చేయొచ్చు, మరి కొంతమందిని నిర్తూర్పులు విడవచ్చు. ఏదైనా సరే వాక్యాన్ని వాక్యంగా మనం స్వీకరించాలి. సమ్మెట దెబ్బలకు భయపడితే బంగారానికి మెరుగులు రావు. బంగారం మట్టిలోనే ఉండిపోతుంది. మట్టిలో మట్టిగా ఉంటుంది, అది విలువలేని దానిలాగే ఉండిపోతుంది. బంగారము కాల్చబడడానికి ఇష్టపడింది, సుత్తితో కొట్టబడడానికి ఇష్టపడింది, కాబట్టి అది విలువైన ఆభరణంగా మార్చబడింది. విలువైన ఆభరణంగా మార్చబడాలంటే, దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే ఈ లోకంలో కొన్ని తప్పదు ఖచ్చితంగా అనుభవించవలసిందే. కొన్ని తప్పదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు చూపిస్తారండి. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు, ఇది ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, దాన్ని అలా పెట్టుకోండి, మూసేయకుండా క్లోజ్ చేయకుండా. ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాం మనం. ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాం కాబట్టి దాన్ని అలా పెట్టుకొని ఇప్పుడు మీరు వెళ్ళండి రోమా పత్రికలోకి వెళ్ళండి. రోమా పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఎంచుచున్నాము కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఏమన్నా అర్థమైంది మాట మీకు? పైన వారం మీకు జ్ఞాపకం చేశారు. ఒక యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు కదా, చాలా స్పీడ్గా వచ్చేసి, అయ్యా నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటండి? ధర్మశాస్త్రమును పాటించు. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? అనుసరించు. ధర్మశాస్త్రాన్ని అనుసరించు. అయ్యా నేను నా చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, అనుసరిస్తున్నా అని అంటే, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, కేవలం ధర్మశాస్త్రం వలన నీవు నీతిమంతుడిగా తీర్చబడలేవు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను, దొంగతనం చేయవద్దు, మోసం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు వారిని ఆశించవద్దు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను ఆయనను ఆరాధించాలి. ఇవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటే కేవలం అంత మాత్రమే సరిపోదు. కేవలం ధర్మశాస్త్రం అనుసరించిన మాత్రమే సరిపోదు. కేవలం భక్తి చేస్తున్నంత మాత్రమే సరిపోదు. కేవలం ప్రార్థన చేసేంత మాత్రమే సరిపోదు. కేవలం కానుకలు ఇస్తే మాత్రమే సరిపోదు. కేవలం సంఘపరిచయం మాత్రమే సరిపోదు. కేవలం ఇంత మాత్రమే కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మామూలుగా పై చూస్తా. మీరు భక్తిపరులని, యథార్థవంతులని, న్యాయవంతులని, నీతివంతులని మిమ్మల్ని పైన చూస్తారు. కానీ మీ లోపల అంతరంగానే చూడగలిగేది ఎవరంటే సాక్షాత్తు దేవుడే. ఆ దేవుడికి తెలుసు నువ్వెంత గొప్ప అర్హురాలవో, ఆ దేవుడికి తెలుసు నువ్వెంత పెద్ద భక్తురాలవో, ఆ దేవుడికి తెలుసు నువ్వెంత పెద్ద నీతిమంతులవో. ఇప్పుడు చెప్తాడు అపోస్తలుడైన పౌలు, ధర్మశాస్త్రం వల్ల నీవు నీతిమంతులుగా తీర్చబడితే. పాస్టర్ గారు దొంగతనం చేయలేదు, వెరీ గుడ్. ధర్మశాస్త్రంలో దొంగతనం చేయకూడదు అని ఉంది, వెరీ గుడ్. చాలా మంచివాడివి బాబు, నువ్వు చాలా మంచి దానివి అని చెప్పేశారు, అయిపోయింది. ధర్మశాస్త్రం నేను ఏం చేసింది? నీతిమంతుడిగా తీర్చింది. నేను ఎప్పుడు అబద్ధం ఆడలే, వెరీ గుడ్. అబద్ధం ఆడలేదా? రైట్. అబద్ధం ఆడకూడదు అని మాట ఉంది కదా, నువ్వు ఈ మాట ప్రకారం, ఈ ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు అబద్ధం ఆడలేదు కాబట్టి నువ్వు నీతిమంతుడివే, నువ్వు నీతిమంతురాలువే. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడితే, కేవలం ధర్మశాస్త్రం ద్వారా నీవు విశ్వాసంగా తీర్చబడితే, ఇది పరలోకంలో ప్రవేశించడానికి ఏ మాత్రం అర్హత సరిపోదు. కాబట్టి మళ్ళీ ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ఏం చేశాడు? అయ్యా ఇంత మాత్రమే సరిపోదు, మరి ఏం కాదు ప్రభు అంటే, నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చి దాన్ని వెంబడించు. ఈ మాటలు తీసుకున్నారు కొంతమంది. తీసుకుని ఏం చేస్తున్నారంటే దాన ధర్మాలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు కదా, రకరకాలుగా దాన ధర్మాలు చేసి, పుణ్యకార్యాలు చేసి, భక్తిని చాటుకొని అన్ని రకాలుగా చేస్తూ, ఇదిగో మేము భక్తిపరులం అయిపోయాము, మేము పరలోకంలో ప్రవేశించడానికి అర్హత సాధించాం అని అంటే అంత మాత్రం కూడా సరిపోదు. అది కూడా పరలోక ప్రవేశం. ఇప్పుడు మనం వెళుతుంది ఎక్కడికి? మన మార్గం ఎక్కడికి? మన గమ్యం ఎక్కడికి? పరలోకం. పరలోకం అంటే ఒక అమెరికా కాదు. అమెరికా ఉంటే ₹1,00,000 ఉంటే అమెరికా వెళ్ళి రావచ్చు ఈజీగా. మనం వెళుతుంది సాక్షాత్తు పరలోకానికి. మనుషుడు వెలబెట్టి కొనలేనటువంటి ప్రాంతానికి మనం వెళుతున్నాం. మన మార్గం, మన గమ్యం, మనం నిశ్చయించుకున్న స్థితి పరలోకం. అక్కడికి వెళ్ళడానికి ఇదిగో ఎన్నెన్ని క్వాలిటీస్ కావాలో, ఎన్నెన్ని అర్హతలు కావాలో అవన్నీ జాగ్రత్తగా మనం నేర్చుకుంటున్నాం. ఇంత మాత్రమే సరిపోతుందా?
ఎంతో భక్తి చేశాం పాస్టర్ గారు, ఎంతో నీతిగా నిజాయితీగా జీవించాం, సరిపోదు, ఇంకేం కావాలి, ఇంకేం కావాలంటే ఎఫెసీ సంఘం కానీ మాట్లాడతాం. ఇప్పుడు రండి ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపొస్తలులు కాకయే తాము అపొస్తలులను చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారమును భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలండి. ఎన్నెన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎఫెసీ సంఘం. అబద్ధ బోధకులను గుర్తించే సంఘం అది. ఎవడు అబద్ధ బోధకుడు, ఎవడు నిజమైన బోధకుడు, అలా గుర్తించిన సంఘం అది. ఆ సంఘానికి ఉన్నటువంటి క్వాలిటీస్, ఆ సంఘానికి ఉన్నటువంటి ఘనత. ఒకటి, ఆ సంఘానికి ఉన్న ఘనతను చెప్పాడు, ఆ సంఘం పడిపోయిన స్థితిని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మనమే కదా ఆయన సంఘం. ఇప్పుడు ఎఫెసీ సంఘంలో ఒక లోపం ఉంటే ఆ లోపం మనలో ఉందా లేదా మనం పరీక్షించుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఎఫెసీ సంఘం ఎక్కడ పడిపోయింది, ఎక్కడ డిస్క్వాలిఫై అయింది, ఎక్కడ అర్హత కోల్పోయింది, ఎక్కడ తనకు మొదట ఉండిన ప్రేమను ఏమైంది, వదిలేసింది కదా. మొదట నీకు ఏ ప్రేమ అయితే ఉంటుందో, సంఘంలోకి వచ్చావు, చేర్చబడ్డా, సంఘస్థులు నీకు పరిచయం అయ్యారు, అయిపోయారు. సంఘంలో అందరూ పరిచయం అయిన తర్వాత ఈ మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది, మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇష్టపడిన తర్వాత, ప్రేమించుకున్న తర్వాత, అక్క నాకు ఈ హెల్ప్ కావాలని అడిగారు, చేశారు. ఆ హెల్ప్ తిరిగి ఆమె చేయలేదు. ముందు ప్రేమ ఉంది, ముందు మంచి మనసు ఉంది, ముందేముంది, మంచి అభిప్రాయం ఉంది, ముందేముంది, కొత్తగా బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, చాలా పరిశుద్ధులుగా, చాలా నీతిమంతులుగా, చాలా విధేయతతో సంఘంలో ఉంటాం. అందరూ ఎడల ప్రేమ కలిగి ఉంటాం, అందరూ ఎడల సత్సంబంధం కలిగి ఉంటాం, అందరికీ వందనాలు చెప్తాం. కొంతకాలం అయిపోయింది, సంఘంలో సీనియారిటీ వచ్చేసింది కదా. కొంతకాలం అయిన తర్వాత సీనియారిటీ వచ్చేసిన తర్వాత, సంఘంలో అందరూ పరిచయం అయిపోయిన తర్వాత, పాస్టర్ గారితో మంచి రిలేషన్ ఏర్పడిన తర్వాత, గుర్తింపు పొందిన తర్వాత, ఇప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి, ఎలా ఉంటుంది? అదే పాస్టర్ గారు నేను రాకముందే స్టార్ట్ చేసేసాడు, అదేంటి పాస్టర్ ఒక్కసారి కూడా నా పేరు పిలవలేదు. మన మనసు మారిపోయింది. మనకు తెలియకుండానే మనకేమొచ్చేసింది తెలుసా, అహంకారం వచ్చేసింది. మనకు తెలియకుండానే ఏమొచ్చేసింది, మనలో అవిధేయత వచ్చేసింది. మనకు తెలియకుండానే విశ్వాసులుగా ఉంటూ ఉండగానే, క్రీస్తును ధరించుకొని ఉండగానే ఏమొచ్చేసింది మనలోనికి, దేవునికి అయోగ్యమైనవి, దేవునికి ఇష్టం లేనటువంటి కొన్ని మనలోనికి వచ్చేసాయి. స్వభావం, కొన్ని స్వభావాలు మనలోకి వచ్చేసాయి. ఈ స్వభావాలు ఎలా వచ్చాయి కూడా ముందు లేఖనాల్లో చూపిస్తారు. మనంతటా మనం వెళ్ళి తగిలించుకోలేదు, వాటిని మనంతటా మనం వెళ్ళి కొని తెచ్చుకోలేదు, మనంతటా మనం పొందుకోలేదు. కానీ ఇవి మనకి ఎలా వచ్చాయో ముందు లేఖనాల్లో మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఆ ఎఫెసీ సంఘము వదిలిపెట్టింది ఏంటి అని తెలుసా, మొదట ఉన్నటువంటి ప్రేమను వదిలేసింది. ఈ ప్రేమను ఎప్పటిదాకా కొనసాగించాలి, ఎప్పటిదాకా, కొంతకాలం వరకు. టికెట్ ఎప్పటి వరకు ఉండాలి జేబులో, గమ్యం చేరేంత వరకు ఉండాలి, పరలోకంలో ప్రవేశించేంత వరకు. ఇదిగో నేను పొందుకున్న ప్రేమని అంతం వరకు కాపాడుకోవాలి. మొదటిగా అంతం వరకు దీన్ని కాపాడుకోవాలి. అందుకని ఆ యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. తర్వాత చెప్తున్నాడు చూడండి, నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందుతనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేసేదను. చాలు, గుర్తించాలి కదా. చెప్పినప్పుడు ఆలోచించాలి, చెప్పినప్పుడు నొచ్చుకోవద్దు, చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. హెచ్చరికలు, దేవుని యొక్క మాటలు హెచ్చరికలుగా తీసుకోవాలి. హెచ్చరికలు తీసుకోకపోతే చాలా ప్రమాదం, సడన్గా ప్రమాదాలు వస్తాయి. ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్ గారు చెప్పారు, అయ్యా నీ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, నీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, కాబట్టి నువ్వు నాన్ వెజ్ కొంచెం తగ్గించేసి
నాన్ వెజ్ కొంచెం తగ్గించేస్తే ఏవైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి, అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది, వాల్స్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. తగ్గించు. కొంచెం వాకింగ్ చేయి, మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయి, వ్యాయామం చేయి, ఎక్సర్సైజ్ చేయి. టైంకి తినండి. 8 గంటల లోపల బ్రేక్ఫాస్ట్ చేయండి, 1 గంట లోపల లంచ్ చేయండి, సాయంత్రం 7 లోపల డిన్నర్ చేయండి అని చెప్తే డాక్టర్ గారు చెప్పిన మాట నేను పట్టించుకోలేదు. ఎందుకంటే పాపం ఆయన వ్యాపారస్తుడు, చాలా మంచి వ్యాపారస్తుడు, ఆ ఊర్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఆయనకి క్షణం తీరులేదు. డాక్టర్ గారు చెప్పిన అన్ని పాటించడానికి ఆయనకి టైం లేకుండా సడన్గా ఒకరోజు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇది జరిగిన సంఘటన, యథార్థంగా జరిగిన సంఘటన. హార్ట్ అటాక్ వచ్చింది. తిరిగి మన డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆ డాక్టర్ గారు తనని పరిశీలించి, మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు, ఇప్పుడు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు, కాబట్టి ఇకనైనా నేను చెప్పిన విషయాలు మీరు పాటించాలి. 3 నెలల క్రితం మీరు వచ్చినప్పుడు నేను చెప్పాను, వాకింగ్ చేయమని చెప్పారు, నాన్ వెజ్ తగ్గించమని చెప్పారు, సమయానికి నిద్రపోమని చెప్పారు. మీరు ఏం పాటించలేదు. 3 నెలల తర్వాత మీరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇప్పటికైనా ఇవి పాటించండి అని చెబితే ఇప్పటికైనా ఆయన ఏం చేశారంటే, ఆయనకి వ్యాపారం ఉంది కాబట్టి దానివల్ల అతనికి ఆ టైం కుదరలేదు. రాత్రి 12 గంటలకు ఆయన భోజనం చేసే టైం, మార్నింగ్ 9 o'clock ఆయన నిద్రలేసే టైం, ఇవన్నీ సమయపాలన దాటిపోయాయి. వాకింగ్ చేయడానికి టైం లేదు, ఇవన్నీ పాడడానికి టైం లేదు. చివరికి ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చింది, సీరియస్ అయిపోయింది. హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ తిరిగి అదే హాస్పిటల్కి వెళితే నేనేమీ చేయలేదు అని చెప్పి డాక్టర్ గారు రెడ్ జోన్లో ఉన్నప్పుడే హెచ్చరించాడు. హెచ్చరికలు ఏం చేయాలి? మనం స్వీకరించాలి. పెడచేలు పెట్టకూడదు, వాటిని మనం స్వీకరించాలి. స్వీకరించకపోతే ఏమైంది? ప్రమాదాలు వెన్నంటే ఉంటాయి. బైక్ మీద రోడ్డు మీద వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన కాషన్ బోర్డ్స్ ఉంటాయి, హెచ్చరిక బోర్డులు ఉంటాయి. ఏముంది? నిదానంగా వెళ్ళండి, మూలమలుపు ఉంది, నిదానంగా వెళ్ళండి, బ్రిడ్జ్ ఉంది, నిదానంగా వెళ్ళండి, స్పీడ్ బ్రేకర్ ఉంది. ముందుగానే మనకి ఇంటిమేషన్ వస్తాయి. వాటిని పట్టించుకోవద్దు. ఏమైంది? ప్రమాదం జరిగింది. ఆత్మీయ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా, పరలోక ప్రయాణంలో కూడా కొన్ని ఉన్నాయి మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. వీటినన్నింటినీ మనం హెచ్చరికగా స్వీకరించాలి. వీటినన్నింటినీ మనము మన జీవితంలో అన్వయించుకొని వాటి ప్రకారం జీవించడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు చూడండి, ఎఫెసీ సంఘము దేన్ని వదిలేసిందంట? ముందు ప్రేమ ఉంది, ముందు విశ్వాసం ఉంది, ముందు భక్తి ఉంది, ముందు అన్నీ ఉన్నాయి. రాను 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 కాలక్రమేణా నెమ్మదిగా మెల్లమెల్లగా విశ్వాసం కోల్పోయాం, మెల్లమెల్లగా ప్రేమను కోల్పోయాం, మెల్లమెల్లగా విధేయత కోల్పోయాం, మెల్లమెల్లగా యథార్థత కోల్పోయాం, మెల్లమెల్లగా ఇవన్నీ కోల్పోతున్నాం. ఏదైతే మనం కోల్పోతున్నామో ఒక్కొక్కటి మనం కోల్పోతుంటే మరొకటి మనల్ని అతుక్కుంటూ వస్తుంది. విశ్వాసాన్ని మెల్లమెల్లగా కోల్పోతుంటుంటే ఏమొస్తుంది? మనలోకి అవిశ్వాసం వస్తుంది. విధేయత మెల్లమెల్లగా తగ్గిపోతుంది, అవిధేయత మెల్లమెల్లగా మనలోకి వచ్చి చొచ్చుకుపోయింది. విశ్వాసం మెల్లమెల్లగా సడలిపోయింది, అవిశ్వాసం మనలోకి వచ్చేసింది. ఇలా ఏది కోల్పోతామో దానికి ఆపోజిట్ మనలోకి వచ్చి కూర్చుంటాయి. అన్నీ పెరిగి పెద్దగా అయిపోయిన తర్వాత వాటిని తీసేసుకోవడం చాలా కష్టమైపోతుంది. మన చుట్టూ వైఫైగా ఈగో చుట్టూ ఉంటుంది కదా, ఆ ఈగోని బట్టి మనం కొన్నిటిని అంగీకరించలేదు, ఆ ఈగోని బట్టి కొన్నిటిని మనం వదులుకోలేము, దానికి అలవాటు పడతాం. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దాం. పరలోక ప్రయాణంలో బాగా మనకు కావాల్సినటువంటి విషయాలు, బాగా మనని హెచ్చరించేటువంటి విషయాలు, బాగా మనం పాటించదగ్గ విషయాలు మనం కొన్నిటిని జాగ్రత్తగా చదువుకుందాం. యోహాను పత్రిక, అపోస్తలుడైన పౌలు యోహాను క్షమించాలి అపోస్తలుడైన యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలండి. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేన్ని జయిస్తారంట? లోకాన్ని జయించే పక్కన పెడితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? లోకాన్ని స్వతంత్రించుకుంటున్నాం. ఇప్పుడు కదా, లోకాన్ని జయించడం లేదు, లోకాన్ని ధరించుకోవటం లేదు. లోకాన్ని జయించేటటువంటి విశ్వాసం మనకు కావాలి. మొదటిగా మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి లోపాన్ని మనం సవరించుకోవాలి. ఇప్పుడు ఏం సవరించుకోవాలి? ప్రేమ తగ్గిపోయింది, ఆ ప్రేమను తిరిగి పొందుకోవాలి. అది ఎఫెసీ సంఘంలో ఉన్న లోపము. ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎఫెసీ సంఘాన్ని ఎందుకు హెచ్చరిస్తుంది దేవుడు అని అంటే, ఆ ఎఫెసీ సంఘము పరలోకంలో వెళ్ళడానికి అది ఒక ఆటంకంగా మారిపోయింది. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళడానికి దేన్ని ధరించుకోవాలి? ఇప్పుడు
మొదటిగా ప్రేమను ధరించుకోవాలి. రెండవదిగా ఏం చేయాలంట? చదవండి చదవండి. 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. లోకమును జయించేది ఏంటి? దేన్ని జయించవచ్చు? లోకాన్ని జయించాలని మనకి ఏం కావాలంట? విశ్వాసం కావాలి. లోకాన్ని జయించే విశ్వాసం నీలో ఉన్నట్లయితే, లోకాన్ని కూడా జయించగలిసిన విశ్వాసం మనలో ఉన్నట్లయితే మనం దేన్ని పొందుకుంటాం? దేన్ని పొందుకుంటాం? నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఆకలి అవుతుంది, బాగా ఆయనకి బాగా ఆకలి అవుతుంది. అప్పటికే 40 రోజులు ఉపవాసం ఉండిపోయాడు. ఇప్పుడు సాతాను ఆయన దగ్గరకు వచ్చింది. ఎత్తైన ఒక పర్వత శిఖరం మీద తీసుకుని వెళ్ళింది. ఎత్తైన శిఖరం మీద తీసుకుని వెళ్ళి ఆయనకి ఏం చూపిస్తుంది? లోకంలో ఉన్న రాజ్యాలన్నీ చూపెట్టింది. లోకంలో ఉన్న రాజ్యాలన్నీ చూపెట్టింది. చూపెట్టి నువ్వు ఒక్కసారి నాకు మొక్కితే చాలు, ఇవన్నీ నీ వశం చేస్తా. అంటే ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి వశంలో ఉన్నాయి? వెరీ గుడ్. ఎవరి వశంలో ఉన్నాయి? సాతాను వశంలో ఉన్నాయి. సాతాను వశంలో ఉన్న రాజ్యాలని ఇప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇవన్నీ నీ వశం చేస్తా, ఇవన్నీ నీకు లోబడినట్టు చేస్తా, ఇవన్నీ నీకు రాసిచ్చేస్తా. ఎంత మంచి ఆఫర్ కదా, బంపర్ ఆఫర్ ఇచ్చేసి. అయినా కానీ యేసుక్రీస్తు ఓకేడా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేన్ని జయించాడు? లోకాన్ని జయించాడు. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా లోకంలో ఉన్నదంతా చూసి ఆశపడడం కాదు, లోకంలో ఉన్నదంతా చూసి పొందుకోవడం కాదు కదా. పేదలుగా అడుగు తినేవారిగా దిక్కుమాలిన వాడిగా ఉండమని చెప్పట్లే వాక్యం. దానికంటే ఎక్కువగా మీరు నాకు ప్రాధాన్యత ఇవ్వాలి. లోకము కంటే ఫస్ట్ నేను, సంపాదన కంటే ఫస్ట్ నేను, ఉద్యోగం కంటే ఫస్ట్ దేవుడు కదా. ప్రతి దానికంటే ముందు స్థానం దేవుడు, ప్రతి దానికంటే. కాబట్టి ఇప్పుడు విశ్వాసము మనకు ఉన్నట్లయితే, ఈ విశ్వాసము ద్వారా లోకంలో జయించే స్థితికి మనం వెళ్ళాలి. అదే యోహాను గారు చెప్తున్నాడు 5వ అధ్యాయం. ఒకసారి క్షమించాలి, 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరిని నమ్మాం? యేసు దేవుని కుమారుడని నమ్మాం కదా. యేసు దేవుని కుమారుడని నమ్మాం కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి అధికారం ఏంటి తెలుసా? మనకున్నటువంటి ఆధిక్యత ఏంటి తెలుసా? మనకున్నటువంటి అర్హత ఏంటి తెలుసా? ఏంటంటే లోకాన్ని జయించే అర్హత మనకి ఇచ్చాడు. లోకాన్ని జయించే అర్హత ఎప్పుడో నీకు ఇచ్చేసాడు. నువ్వు బాప్తిసం పొందిన వెంటనే నీకు ఇచ్చేసాడు. లోకాన్ని జయించే అర్హత నీకు ఇచ్చాడు, ఆధిక్యత నీకు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని వాడుకోవట్లేదు. దాన్ని వాడుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి లోకం వెంబడి పరిగెడుతున్నాం. మనమంతా లోకాన్ని జయించకుండా లోకాన్ని ఆస్వాదిస్తూ వెళుతున్నాం, లోకాల్లో సంతోషిస్తూ ముందుకు వెళుతున్నాం. ఈరోజు పరలోకం వెళ్ళాలంటే ఈ లోకాన్ని మనం ఏం చేయాలంటే ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపుండమ్మం, ఇవన్నిటినీ ఇక్కడే వదిలిపెట్టాలి. పరలోకం వెళ్ళడానికి ఇవన్నీ అర్హత కాదు మనకి, ఇవన్నీ మనకు అక్కడికి రావు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. పరలోకం ప్రయాణంలో మనం ఉన్నాం. పరలోకం వెళ్ళడానికి మనము రెడీ టు ఫ్లై, ఎగడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి టైంలో మనకు కావాల్సింది ఏంటి తెలుసా? మనకు కావాల్సింది లోకాన్ని జయించగలిగినటువంటి విశ్వాసం మనకు కావాలి. ఆ విశ్వాసం మనకు లేకుండా ఉన్నట్లయితే ఈరోజు ఎఫెసీ సంఘానికి హెచ్చరించినట్లుగా దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీ సంఘంలో అన్ని బాగున్నాయి నీ దగ్గర, కానీ ప్రేమను నీవు వదిలితివి, మొదటి ఉన్నటువంటి ప్రేమను నీవు విడిచిపెట్టింది. ప్రేమ మెల్లమెల్లగా సన్నగిలిపోయింది. ప్రేమ మెల్లమెల్లగా అదేమైపోయింది? మనలో నుండి వెళ్ళిపోయింది. మనలోని మన స్వభావం మార్చబడింది. ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో, పగతో, కలహాలతో, మత్సరాలతో, క్రోధాలతో నిండిపోతున్నాం. మెల్లమెల్లగా ఒకటి బయటికి పెడితే మరొకటి లోపలికి వస్తుంది. ఏదైనా వస్తువు కొనడానికి మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని బయటకు పెడతాం. మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు బయటకు పెడతాయి. మార్కెట్లో ఉన్న వస్తువు మన ఇంట్లోకి వస్తుంది. అంటే ఒకటి పోగొట్టుకుంటే మరొకటి పొందుకుంటాం. ఈరోజు ప్రేమను పోగొట్టుకున్నాం, మనం విశ్వాసాన్ని ప్రేమను పోగొట్టుకున్నాం. దేన్ని పొందుకున్నాం? కోపాన్ని తెచ్చుకున్నాం. విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం, అవిశ్వాసాన్ని తెచ్చుకున్నాం. విధేయతను పోగొట్టుకున్నాం, అవిధేయతను తెచ్చుకున్నాం. ఒకటి పోతుంది, మరొకటి మనకు అక్కర్లేనిది, దేవునికి ఇష్టం లేని మన దగ్గరికి వచ్చేస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను మనం చదువుకుంటాం.
కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసినటువంటి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల ఎవరి విషయంలో చేయాలంటే చూడండి, మొదటిది ప్రేమను పొందుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. రెండవది లోకమును జయించగలిగిన విశ్వాసం మనకు ఉండాలి. మూడో విషయం చెప్తున్నాడు ఇక్కడ, చదవండి. 4వ అధ్యాయము కొలస్సీ పత్రిక మొదటి వచనం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయండి. మీ దాసుల ఎడల మీరు ఎలా ఉండాలని తెలుసా? న్యాయంగా ఉండాలి. ఎలా ఉండాలి? మీ దాసుల ఎడల, మీ ఇంట్లో పనిచేసేవారి ఎడల, మీ పాలివారి ఎడల, మీ స్నేహితుల ఎడల, మీ బంధువుల ఎడల, మీకంటే చిన్న స్థితిలో ఉన్నవారి ఎడల మీరు ఎలా ఉంటారంట? ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి. తర్వాత ధర్మంగా ఉండాలి. ఎందుకు న్యాయంగా ధర్మంగా ఉండాలి? ఒకవేళ ఇక్కడ నువ్వు అన్యాయం చేస్తే వాడిని ఎదిరించలేకపోవచ్చు, కానీ నీకు ఒక యజమానుడు, ఆ యజమానుడి దగ్గరికి నువ్వు ఒకరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళడానికే మనం ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం. ఆ యజమానుడి దగ్గర వెళ్ళడానికే ఈ లోకంలో భక్తి చేస్తున్నాం మనం. ఆ యజమానుడు ఉన్నటువంటి స్పృహ ఎంతమందికి అయితే ఉంటుందో, నాకు ఒక యజమానుడు ఉన్నాడు. నేను నా కింద వాడిని దండిస్తే, నేను నా కింద వాడిని మోసం చేస్తే, నేను నా కింద వాడిని నిందిస్తే, నేను నా కింద వాడిని ఒకవేళ బాధ పెడితే, నా పైన నాకు ఒక యజమానుడు ఉన్నాడు అనే సత్యం మీకు ఎప్పుడు గుర్తుండాలి. నీ పైన ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన దగ్గర నువ్వు ఖచ్చితంగా వెళ్తావు ఒకరోజు. ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు. అందుకే ఆ సంఘంలో, ఇది కొలస్సీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కొలస్సీలో ఉన్నటువంటి సంఘంతో హెచ్చరిస్తున్నాడు. ఎందుకు, ఏమని హెచ్చరిస్తున్నాడంటే, యజమానుడు అందరితో ఆయన మాట్లాడుతున్నాడు. మా కింద ఎవరు పనివాళ్ళు లేరండి అనుకుంటారా మీరు? మా కింద ఎవరు పని చేసేవాళ్ళు లేరు, మేము ఎవరికి యజమానులుగా లేము అని అంటే, ఒకవేళ జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఇంట్లో మీ ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే, అత్తలు కానీ, మామూలు కానీ, మరుది కానీ, తోటికోడలు కానీ, ఆడపడుచులు కానీ, యారాలు కానీ, ఇంకెవరైనా ఉంటే వారి విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది, వారి విషయంలో నీ క్రియలు ఎలా ఉన్నాయి, అది కూడా లెక్కలోకి వస్తుంది. ఒకవేళ వారే మీకు యజమానులుగా ఉంటే, మీరు వారికి యజమానులుగా ఉంటే, మీరు వారి ప్రవర్తనలో ఎలా ఉంటుందో దాని గురించి నువ్వు ఆలోచించుకోవాలి. పరలోకం వెళ్ళిన తర్వాత నీకు ఒక యజమానుడు ఉన్నాడు. ఇక్కడ నువ్వు హ్యాపీగానే ఉండొచ్చు, ఇక్కడ నేను ఎవరు గద్దించలేదు, ఇక్కడ నేను ఎవరు హెచ్చరించలేదు అంటే అది నీ దురదృష్టం అనుకోవాలి. ఒకవేళ నువ్వు హెచ్చరిక తీసుకొని అది లోబడి మార్చుకుంటే నీకు పరలోక ప్రవేశం. నేను ఎవరు హెచ్చరించట్లేదంటే అది నీ దురదృష్టం అంతే. హెచ్చరికలు లేవు కాబట్టి నాలో ఏ పాపం లేదు అనుకుంటే అది పొరపాటు. హెచ్చరికలు లేవు కాబట్టి నన్ను ఎవరు హెచ్చరించట్లేదు కాబట్టి నేను మంచివాడినే, మంచిదాన్ని అనుకుంటే అది నీ తప్పు. హెచ్చరిక మీ దగ్గర రావట్లేదు అని అంటే 1 లక్కీ అనుకోవాలి. హెచ్చరికలు వచ్చినప్పుడు స్వీకరించాలి. కనుక జాగ్రత్తగా ఆలోచించాలి. యజమానుడారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులు ఎడల చేయండి. మీ దాసులు ఎవరైనా ఉంటే, మీ దగ్గర పనివారు ఎవరైనా ఉంటే, మీరు న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోండి, ధర్మంగా ప్రవర్తించడం నేర్చుకోండి. న్యాయాన్ని కలిగి ఉండాలి, ధర్మాన్ని కూడా కలిగి ఉండాలి. ఇంకో మాట చూపిస్తారండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 12వ అధ్యాయము 21వ వచనం. చదవడం మళ్ళీ. కీడు వలన మొదటి నుండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహము. అలాగూ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించడి. కీడు చేసి జయించడం కాదు, కీడు వలన మేలును జయించడం కాదు, కీడు వలన జయించడం కాదు. ఎవరికైనా హాని చేసి, ఎవరికైనా కీడు చేసి నువ్వు జయం పొందుకుంటే ఉపయోగం లేదు. దేంతో జయించాలంట?
నీకు కీడు చేసిన వారికి కూడా నువ్వేం చేయాలి? మేలు చేయాలి. నీకు కీడు చేసిన వారికి, నీకు హాని చేసిన వారికి కూడా నువ్వు మేలు చేసి దేన్ని చేయించాలంట? కీడును చేయించాలి. కీడుకు కీడు చేసి జయించడం కాదు, హానికి హాని చేసి జయించడం కాదు. ఇది క్రైస్తవ లక్షణాలు కావు. క్రైస్తవ లక్షణాలు ఎలా ఉన్నాయంటే, ఎలాంటి? నీకు కీడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేయాలి. కీడును, నీకెవరైనా కీడు చేస్తే ఆ కీడు చేసిన వారికి మేలు చేసి ఆ కీడును జయించు అని చెప్తుంది వాక్యం. కాబట్టి ఇంకొక మాట చూపిస్తా. యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నేను చూసినంత మట్టుకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుడు. ఏమైతుందంటే ఇక్కడ యోబు గారు చూసినంత మట్టుకు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చూసినంత మట్టుకు ప్రజల్లో ఏం కనిపిస్తుంది తెలుసా? పబ్లిక్ లో ఏం కనిపిస్తుంది తెలుసా? అక్రమం కనిపిస్తుంది. మేలు చేసిన వారు కూడా కీడే వెంటాడుతుంది. సహాయం చేసిన వారు, ఆ పొందుకున్న వారు తిరిగి ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నారు? సహాయం చేసిన వారికి పొందుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. అదే చెప్తున్నాడా? ఏం కాదు, చదవండి. 4వ అధ్యాయం 8వ వచనం. నేను చూచినంత మట్టుకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్నే కోయుదు. ఏది విత్తుతామో దాన్నే కోస్తాం కదా. గోధుమ గింజలు విత్తి వడ్ల గింజలు వస్తామో, వడ్ల పంటని కోయలేము కదా. దేన్ని విత్తుతామో దాన్ని, అంటే ఏది చేస్తామో అదే మనకు ఎదురైంది. మనం ఏం చేస్తే అదే. మేలు చేస్తే మేలు, కీడు చేస్తే కీడు. ఇప్పుడు యోబు గారు చెప్తున్నాడు, ఆయన చూసినంత మట్టుకు జనులు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు జనులందరూ? చదవండి. ఎలా ఉన్నారంట? అక్రమమును దున్ని కీడును విత్తుతూ ఉన్నారు. అక్రమం చేస్తూ కీడు చేస్తూ వెళుతూ ఉన్నారు. చివరికి వాళ్ళు కూడా పొందుకుంటున్నారు కీడునే. అందుకే రోమా సంఘంలో మాట్లాడుతున్నారు, మేలు చేత కీడును మేలు చేత జయించండి. కీడు చేసిన వారికి కూడా, హాని చేసిన వారికి కూడా ఏం చేయాలంటే మీరు మేలే చేయాలి. మేలే చేయాలి. ఎందుకు చేయాలి మేలు? ఎందుకు చేయాలంటే మన ప్రయాణము పరలోకంలో ప్రవేశించాలి. మన ప్రయాణము ఈ లోకంలోది కాదు. మన ప్రయాణము ఈ లోక సంబంధమైనది కాదు, మన పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైన ప్రయాణానికి, పరలోకంలో వెళ్ళడానికి డబ్బులు అవసరం లేదు, ధనం అవసరం లేదు, రికమెండేషన్ అవసరం లేదు, పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, హోదా అవసరం లేదు, అధికారం అవసరం లేదు. ఏం కావాలంటే విశ్వాస జీవితం కావాలి, భక్తి జీవితం కావాలి. ఈ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఈ లోకంలో ఇవన్నీ భరించాలి. ఎవరైనా నీకు కీడు చేస్తారా? నువ్వేం చేయాలంటే వెంటనే వాళ్ళకి మేలు చేయాలి. కీడు చేసిన వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేస్తే నువ్వు ప్రయాణానికి అర్హుడివి, నువ్వు పరలోకంలో ప్రవేశించడానికి అర్హురాలివి. ఒకవేళ నాకు కీడు చేస్తారుగా పాస్టర్, నేను ఎందుకు మేలు చేయాలి అంటే, నీ ఆలోచన ఎలాంటిది? నీ ఆలోచన ఈ లోక సంబంధమైన ఆలోచన. ఆ ఆలోచన ఎవరిది? సాతాను ఆలోచన. ఎందుకంటే నువ్వు పరలోకం వెళ్ళడం వాడికి ఇష్టం లేదు, వాడిని నేను హెచ్చరిస్తాడు. అదేంటి నువ్వు నీకు వాడు డబ్బులు ఎక్కుంటారు కదా, నువ్వెందుకు మళ్ళీ వాళ్ళ విషయంలో ఫ్రెండ్షిప్ చేస్తావు? నీకు వాడు హాని చేస్తారు కదా, వాడి నీ మీద నిందేస్తారు కదా, వాడిని నువ్వు ఇమేజ్ డ్యామేజ్ చేస్తారు కదా, నీ ఎడల తప్పుడు ప్రచారం చేస్తారు కదా. సాతానుడు ఇవన్నీ మనకు నేర్పిస్తాడు, హృదయంలో మనం నేర్పిస్తే మనం ఏం చేస్తాం? వాటికి నిజమే కావచ్చు, నిజమే ఆమె నా విషయంలో అంత అన్యాయంగా ప్రవర్తించింది కదా, నేను ఎలా అమ్మకం చూడాలి? సాతాను యొక్క ఆలోచన. నేను ఎలా మేలు చేయాలి? అపవాది యొక్క ఆలోచన. మరి దేవుని ఆలోచన ఏంటి? యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఏంటి? ఆయన మనసు ఏంటి? వారు నీకు మేలు చేసి, వారు నీకు కీడు చేశారు కదా, నీకు అన్యాయం చేశారు కదా, నిన్ను అవమానించారు కదా, నిన్ను నిందించారు కదా, ఓకే నువ్వు వాళ్ళని ప్రేమించు. ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క మనసు. ఎందుకు అని అంటే ఇదిగో పరలోకంలో ఏముంది? కేవలము ప్రేమ మాత్రమే ఉంది. పరలోకంలో మేలు మాత్రమే ఉంది. పరలోకంలో ఏముంది? సంతోషం మాత్రమే ఉంది. ఇవన్నిటిని వెంటబెట్టుకుని అక్కడ రావడానికి వీల్లేదు. అవన్నీ ఇక్కడే వదిలిపెట్టాలి. కొంచెం కష్టమే,
అయినా సరే పరలోకం ఇష్టమైతే వీటన్నిటిని ఇక్కడే వదిలేసేయాలి. ఇవన్నీ అలవర్చుకోవడం కష్టమే, కానీ మనకి ఇష్టమైందేంటి? పరలోకం. దాన్ని పొందుకోవాలంటే ఇవన్నీ కష్టమైన ఇష్టంతో వీటిని వదిలేసుకోవాలి. అందుకే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తాను. రెండు ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ. జయించు వానికి, ఎవరు జయించే వారికి? లోకమును జయించిన వాడిని నేను పరలోకాన్ని తీసుకుని వచ్చి, పరలోకంలో ఒక ఆలయం ఉంది, ఆలయంలో ఒక స్తంభంగా చేస్తా. ఆలయంలో ఒక స్తంభం. ఇప్పుడు మన ఆలయంలో ఒక స్తంభం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పిల్లర్. 6 పిల్లర్స్ ఉంటే ఒక పిల్లర్. ఈ పిల్లర్ బాధ్యత ఏంటి? ఈ పిల్లల బాధ్యత ఏంటి? ఇక్కడ సేవ జరగడానికి, పరిచర్య జరగడానికి, దేవుని పని జరగడానికి అదొక బాధ్యతతో నిలబడి ఉంటుంది. దానికి ఇచ్చినటువంటి బాధ్యత అది నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభంగా చేయబడబోతాం. ఎవరు తెలుసా? ఎవరు? లోకాన్ని జయించిన వారు, ప్రేమ కలిగి, భక్తి కలిగి, యథార్థవంతమైన, నీతివంతమైన జీవితం కలిగి జీవించిన వారు ఇక పరలోకములకు వెళ్ళి పని పాట లేకుండా అవరాగా తిరిగేది ఉండదు. అక్కడ ఒక బాధ్యతమైన పని. దేవుని యొక్క స్తంభంలో ఒక పిల్లర్గా, ఒక స్తంభంగా, దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభం. ఎంత గొప్ప ధన్యత! దేవుని ఆలయంలో స్తంభం అంటే ఏమేమి వింటుంది అది? ఏమేమి చూస్తుంది అది? ఏమేమి చూస్తుంది? విందులు, వినోదాలు ఇవన్నీ ఉంటాయా? అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉంటుందా దేవుని యొక్క ఆలయంలో? ఉండదు. ఎప్పుడు కూడా పరిశుద్ధత, ఎప్పుడు కూడా ఆమేన్, ఎప్పుడు కూడా హల్లెలూయా, ఎప్పుడు కూడా స్తోత్రం, ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాటలే వింటూ ఉంటారు. లోకంలో ఏమైనా కనిపిస్తుందా? ఏం చూస్తుంది దేవుని యొక్క ఆలయంలో? ఆ స్తంభం ఏం చూడగలుగుతుంది? ఆ స్తంభం ఏం వినగలుగుతుంది? ఆ స్తంభం ఏం చేయగలుగుతుందంటే దేవుని పని మాత్రమే చేయగలుగుతుంది. ఆ స్తంభం ఏం చూడగలుగుతుందంటే దేవుని స్తుతి యాగములు మాత్రమే చూడగలుగుతుంది. ఆ స్తంభం ఏం చేయగలుగుతుంది? ఏం చూడగలుగుతుంది? ఏం వినగలుగుతుంది అని అంటే దేవుని యొక్క స్తుతి యాగములు మాత్రమే వినగలుగుతుంది. ఇంకా లోకం ఏమైనా ఉందా దాంట్లో? చూడడానికి, చేయడానికి, వినడానికి? దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభంగా నువ్వు నిలబడాలి అని అంటే ఈ లోకంలో దేవుని యొక్క పనికి ఒక పిల్లర్గా నువ్వు నిలబడాలి. దేవుని యొక్క పనికి ఒక పిల్లర్గా. ఒక బుక్ చదివా, ఆ బుక్లో ఒక చిన్న స్టోరీ రాయబడింది. ఆ బుక్లో ఒక చిన్న స్టోరీ. ఒక ధనవంతుడు, ఒక పేదరాలు, ఇరువురు చనిపోయారు. ఇరువురు కూడా భక్తిపరులే, ఇరువురు కూడా యథార్థవంతులే, ఇరువురు కూడా నీతిమంతులే, ఇరువురు కూడా విశ్వాసులే, ఇరువురు కూడా సంఘ సభ్యులే. చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ వీధుల్లో పడి వెడతా ఉంటుంటే ఆ ధనవంతుడు గొప్ప వ్యక్తి కదా, ఆయనకి ఒక బోర్డు కనిపించింది. పరలోకంలో పట్టణాలు ఉన్నాయి, పరలోక పట్టణం ఉంది. ఆ పట్టణంలో అనేకమైన గృహాలు ఉన్నాయి. మనం అందరం పోయిన వారం నేర్చుకున్నాం. అవన్నీ కట్టబడ్డాయి. దేంతో కట్టబడ్డాయి? బంగారంతోనూ, వజ్రాలతోనూ, వైడూర్యములతోనూ, మిగిలిన వెలగల రాళ్లతో కట్టబడ్డాయి. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళుతున్నారు. పరలోక వీధుల్లో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. వెళుతుంటే ఒక పెద్ద నేమ్ ప్లేట్ కనబడింది. అంత పెద్ద నేమ్ ప్లేట్ ఎవరిదబ్బా అని చెప్పి ఆయన దగ్గరకు వెళ్ళి చూస్తే ఆ నేమ్ ప్లేట్ మీద ఒక పేరు రాయబడి ఉంది. ఆ పేరు మార్తమ్మ అని రాయబడి ఉంది. ఆ మార్తమ్మ చూసి ఆయన ఒక్కసారి చెల్లించిపోయాడు. ఆయన అనుకున్నాడు, ఈ మార్తమ్మ ఎవరు? మా ఇంట్లో పని మనిషి కదా, ఈ మార్తమ్మ మా ఇంట్లో పని మనిషి కదా. నేను అప్పుడే అనుకున్నా, ఆమె విశ్వాస జీవితాన్ని బట్టి, ఆమె యొక్క భక్తి జీవితాన్ని బట్టి, ఆమె యొక్క విధేయతను బట్టి, ఆమెకున్నటువంటి స్థితిగతిని బట్టి పరలోకంలో దేవుడు ఖచ్చితంగా ఇంకొక నివాసం ఏర్పడి ఉంటుంది అనుకున్నా. కానీ ఇంత మంచి బంగ్లా, ఇంత మంచి సుందరమైనటువంటి గృహాన్ని ఇస్తాడని ఊహించలేదు. చాలా సంతోషం. మార్తమ్మ గారికే ఇంత పెద్ద బంగ్లా ఇస్తే, మార్తమ్మ గారికే ఇంత పెద్ద భవంతిని దేవుడు బహుమతిగా పరలోకంలో నిర్మించితే, ఆమె కంటే ధనవంతుని కదా నేను, ఆమె కంటే గొప్పవాడిని కదా, ఆమె కంటే ఎక్కువ కాసులు ఇచ్చిన వాడిని, ఆమె కంటే ఎక్కువగా సేవకి ప్రోత్సహించిన వాడిని, ఇంకా నాకు దీనికంటే ఇంకా పెద్ద బంగ్లా ఉంటుందని చెప్పి తిరుగుకుంటూ వెళుతూ ఉన్నాడండి ముందుకి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక పేరు చూశాడు ఆయన. ఆ పేరు చూసిన తర్వాత పట్టించుకోలేదు ఆయన. కొంచెం ముందుకు వెళ్ళాడు. ఆ వీధులన్నీ పాపం కాళ్ళు అరిగేలా తిరిగారు. మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తూ ఉంటుంటే
మళ్ళీ ఆయన చదవకుండా వదిలేసినటువంటి ఆ పేరు దగ్గర పెట్టారు. అక్షరాలు చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తే ఆయన పేరే ఉంది అక్కడ. ఆయన పేరే ఉంది, కానీ ఆయన ముఖంలో సంతోషం లేదు, ఆయన ముఖంలో ఆనందం లేదు, ఆయన ముఖంలో ఎలాంటి హ్యాపీనెస్ లేదు. కారణం ఏంటి తెలుసా? చాలా చిన్న ఇల్లు ఉంది, చాలా చిన్న ఇల్లు ఉంది. భక్తులు చేశాడు, అన్ని చేశాడు, కానీ చాలా చిన్న ఇల్లు ఉంది. ఆయన అనుకున్నాడు, ఏంటి మా ఇంట్లో పనిచేసే ఆమెకి అంత మంచి బంగళా ఇచ్చి దేవుడు నాకేమో ఇంత చిన్న ఇల్లుని ఇచ్చాడు. ఇప్పుడు ఆమె ఆ ఇంట్లో ఉంటే నేను ఈ ఇంట్లో ఎలా ఉండాలి? ఆమె ముందు మా ఇంట్లో గిన్నెలు తోమినామె, మా ఇంట్లో బట్టలు ఉతికినామె, మా ఇంట్లో పరిచయం చేసినామె. ఇది చాలా అన్యాయం ప్రభు అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. చాలా అన్యాయం ప్రభు, ఏంటయ్యా ఏం జరిగింది, ఏంటి అన్యాయం అంటే, మా ఇంట్లో పనిచేసే ఆమెకి ఇంత పెద్ద బంగళా ఇచ్చి నాకేంటి ఎంత చిన్న ఇంటిని ఇచ్చేశారు. ఇదేమన్నా న్యాయం ఉందా? ఎన్ని దశం భాగాలు ఇచ్చారు, ఎన్ని కానుకలు ఇచ్చారు, ఎన్నిసార్లు మా ఇంట్లో నీకు మాంసంతో భోజనం పెట్టారు, ఎన్నిసార్లు నేను నీకు బట్టలు ఇచ్చా, ఎన్నిసార్లు నేను సేవకుడి కోసం సహకరించాను. ఇది ఎంత అన్యాయం ప్రభు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడంట, ఆ పరలోక పట్టణ యజమాని ఆయన ఒక విషయం చెప్పాడు. అయ్యా నీ సంపాదన ఎంత? నా సంపాదన నెలకు 1,00,000 రూపాయలు. నువ్వు దేవుడికి ఎంత ఇచ్చావు, ఎంత పరిచర్యకి ఇచ్చావు అంటే, దశం భాగం ప్రతి నెల 10,000 రూపాయలు ఇచ్చాను పాస్టర్. చాలా వెరీ గుడ్. కానీ నీ ఇంట్లో పనిచేసిన మా అత్తమ్మ జీతం ఎంత ఇచ్చావు? నెలకు 5,000 ఇచ్చావు. ఆమె దేవుడి పరిచర్యకి ఎంత ఇచ్చింది తెలుసా? నెలకి 3,000 ఇచ్చింది. ఆమెకి ఇచ్చే 5,000 3,000 ఇచ్చింది. దేవుని పనికి సహకరించి పరలోకములో ధనము సమకూర్చుకుంది. పరలోకములో ఆమె ధనవంతులుగా మార్చబడింది. ఆమె భూలోకములో దేవుని పరిచర్య కొరకు ఏదైతే ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు ద్వారా పరలోకములో ఆమె కొరకు గొప్ప భవంతులు నిర్మించావు. నువ్వు ఇచ్చినటువంటి దశం భాగానికి అంటే నీ సంపాదనలో కేవలం నమ్మకంగా ఉన్నావేమో, కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ ఆయన ఏమంటాడు తెలుసా? మీరు వర్ధిల్లిన కొలది. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నారు ఒక మాట మీకు గుర్తుందా? మత్తయి సువార్తలో, మీ కొరకు ఇక్కడ ధనము సమకూర్చుకోవద్దు, ఇక్కడ దొంగలు ఉన్నారు కదా, దొంగలు కన్నము వేసి మీ యొక్క ధనాన్ని దొంగిలిస్తారు. మీ ధనం ఎక్కడ సమకూర్చుకోవాలంట? పరలోకంలో సమకూర్చుకోండి. మరి ఎలా పరలోకం వెళ్ళి స్విస్ బ్యాంక్, ఇదేమన్నా అమెరికా ఫ్లైట్ లో వెళ్ళి స్విస్ బ్యాంక్ లో దాచుకుని రావడానికి? పరలోకంలో మీ ధనం సమకూర్చుకోండి. ఎవరికైనా అర్థమైందా ఈ మాట? అర్థమైంది, కానీ అర్థం కానట్టు నటిస్తాం. ఎందుకంటే అర్థమైతే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. అర్థమైందని ఒప్పుకుంటే ఏం చేయాలి? ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, నువ్వు నటించినా జీవించినా ఇదే సత్యం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. నీ స్తోమతకు మించి దేవుని పనికి ఇస్తావా, అదే పరలోకంలో నిన్ను ధనవంతులుగా మార్చింది. పరలోకం ఒత్తి చేతులతో వెళ్ళడానికి కుదురుతుందా? ఒత్తి చేతులతో నువ్వు వెళ్ళలేవు. ఒత్తి చేతులు వెళితే ఒకడ నీ పరిస్థితి అక్కడ. అందుకే యోహాను గారి గురించి ఒక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఏమని రాయబడింది సార్? పరలోకంలో అందరికంటే అల్పుడు అని రాయబడింది. అంటే పరలోకంలో గొప్పవాడు ఉంటారు, అల్పులు కూడా ఉంటారనే సత్యాన్ని గ్రహించండి. ఈ లోకంలో మనం పరలోక ప్రవేశం వెళ్ళాలి అంటే ఈ లోకంలోనే ప్రయాసపడాలి, ఈ లోకంలోనే కష్టపడాలి, ఈ లోకంలోనే నీకున్నటువంటి భక్తులు నువ్వు చేయాలి. దేవుడి యొక్క చెప్పినటువంటి ప్రతి వాక్యాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో ముందుకు సాగాలి తప్ప అక్కడ వెళ్ళిన తర్వాత క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ క్వశ్చన్ చేసినా నీకు సమాధానం రాకపోవచ్చు. అనేకమైనటువంటి సందేహాలకి ఇక్కడే నువ్వు అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. అనేకమైన సందేహాలు నువ్వు ఇక్కడే తీర్చుకోవాలి. అనేకమైన మాటలు నువ్వు ఇక్కడే నేర్చుకోవాలి. అనేకమైన సంగతులు ఇక్కడే తెలుసుకొని నీ భక్తి జీవితం నువ్వు ఇక్కడే ముగించాలి. జాగ్రత్తగా ఆలోచన. మిమ్మల్ని హిప్నటైజ్ చేయడానికి కాదు. ఒక హిందూ సహోదరు నాతో మాట్లాడింది. ఫోన్లో మాట్లాడుతూ ఆమెకు చెప్పాను, అమ్మ ఒకసారి చర్చికి రండి అమ్మా అని చెప్తే, నేను ఎప్పుడు చర్చికి రాలేదు పాస్టర్ గారు, అక్కడికి వచ్చి ఏం చేయాలో నాకు తెలియదు అని అంటే, ఏమీ చేయకమ్మా వచ్చి కూర్చొని వెళ్ళిపో అని చెప్పాను. నేను ఉత్తగా వచ్చి కూర్చుంటే అందరూ నా ముఖాలే చూస్తుంటారు కదా అని అంటే, అందరూ నీ ముఖం చూడరు, నా ముఖం చూస్తారు. వాక్యం చెప్తాను కాబట్టి నా ముఖం చూస్తారు. నీ ముఖం ఎవరు చూడరమ్మా, నీకెళ్ళి చూడరు, నువ్వు రా అని చెప్తే, నాకేమీ తెలియదు పాస్టర్ గారు, నేను ఎలా రావాలి అన్నాను. అని అంటే, అమ్మ నీకు ఆయుష్ ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. కరోనా వల్ల ఎంతోమంది మరణిస్తున్నారు. ఒక్కరోజు శ్వాస పీల్చుకోవడానికి సహోదరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటుంది కదా శిరీష. ఒక్కరోజు శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం. అదంతా ఉచితంగా దేవుని దగ్గర పొందుకుంటున్నాం. దేవుడి దగ్గర మనం కృతజ్ఞత కలిగి ఉండకపోతే ఎలా అమ్మా? కృతజ్ఞత హీనులుగా మనం ఎలా ఉండగలము అని అంటే, అమ్మో ఇంకా చెప్పకండి, మీరు చెప్పే మాటలు వింటే నేను ఇప్పుడే క్రైస్తవులుగా మారిపోతానేమో, ఇంకా చెప్పకండి పాస్టర్ గారు
ఎప్పుడైనా వస్తాలే పండుగలకి గొప్పలకి అని చెప్పి ఫోన్ పెట్టేసి. ఒక అన్యురాలు అలాంటి ఆలోచన కలిగి ఉంటే, ఒక అన్యురాలే అలా తన మనసును మార్చుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి మాటలు దేవుని యొక్క వాక్యం ద్వారా వెలువడుతుంటుంటే, మనం ఎన్నో సంవత్సరాలుగా ఆరాధనకు వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా కూర్చొని వెళ్ళిపోతున్నాం, ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమ ప్రభావాన్ని అనుభవిస్తున్నాం. అయినా సరే మనలో మార్పు లేకపోతే, అయినా సరే మనలో ఆలోచనలు కలగకపోతే, అయినా సరే మనం మోటివేట్గా ఆలోచించబడకపోతే, అయినా సరే మన భక్తి జీవితాన్ని పెంపొందించుకోకపోతే పరలోక ప్రవేశం సులభమైతే కష్టమైంది. లేఖనాల నుంచే మాట్లాడాం. చివరికి ఒక మాటను చూపిస్తారు. రండి, చివరి మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వారికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిస్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. హల్లెలూయా. జయించు వానికి తెల్లని రాతినిస్తారు. 2 సంవత్సరాల క్రితమే ఈ లేఖనాన్ని మీకు వివరించడం జరిగింది. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. జయించిన వారికి తెల్లని రాతినిస్తా, తెల్లని వస్త్రమునిస్తా, క్రొత్త పేరు మీకు పెట్టబడుతుంది. దేన్ని జయించిన వాడికి? నువ్వు లోకాన్ని జయిస్తే దేవునికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? పరలోకములో దేవుని యొక్క ఆలయంలో నువ్వు ఒక స్తంభంగా నిలబడతావు. అంటే ఆ ఆలయానికి మంచి సహకారిగా నీవు ఉంటావు. ఆ ఆలయానికి నువ్వు ఒక మెయిన్ వ్యక్తిగా నువ్వు ఉంటావు. బస్తీలో లీడర్ అయితే ఎట్లా ఉంటుంది? ఈ లోకంలో కార్పొరేటర్ అయితే ఎలా ఉంటుంది? ఒక ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది? ఒక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది? అన్ని అధికారాలను ఉపయోగపడతాయి. ఇవన్నీ ఇక్కడ వరకే. కానీ పరలోకంలో దేవుని ఆలయంలో పిల్లలంటే అది మామూలు విషయం కాదు. దేవుని ఆలయంలో ఒక స్తంభం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అంత మంచి స్థితిని నీకు ఇస్తాడంట. తర్వాత చివరి మాటల్లో చెప్తాడు చూడండి, 17వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీకు ఒక క్రొత్త పేరును పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఆ పేరు పొందిన వారికే తెలుస్తుందంట. ఏంటి ఆ పేరు? ఆ పేరేంటి? లోకాన్ని జయించి లోకమును విసర్జించి. జాగ్రత్తగా వినండి, ఈ ఒక్క మాట జాగ్రత్త తెలుసుకొని వెళ్ళిపోండి. దీన్ని వివరించాలి, ఇది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఎలాంటి సవాల్ మీకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి. ఆలోచించకుండా తడుపుకోకుండా ఈజీగా ఆన్సర్ చేయాలి. ఓ సింతేనా అంట సింపుల్గా. కాబట్టి జాగ్రత్త జయించాలి. దేన్ని జయించాలి? లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించి ఇప్పుడు నువ్వు ఎక్కడ చేర్చబడ్డావు? ఎక్కడికి? సంఘంలోనికి చేర్చబడ్డావు. సంఘంలో నువ్వు చేర్చబడ్డావు. దేన్ని జయించావు? ఇప్పుడు లోకాన్ని జయించావు. లోకంలో ఏది ఉన్నదో దాని అందరినీ లోకము బయటనే వదిలేసి, కదా, చెప్పులు వదిలినట్టుగా వదిలేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్పులు తీసుకుంటాం, కానీ వదిలేసినట్టు మళ్ళీ హత్తుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు దేన్ని జయించావంటే లోకాన్ని జయించిన నీకు క్రొత్త పేరు పెడుతుందంట ఆయన. క్రొత్త పేరు. పాత పేరుతో రావడానికి వీల్లేదు. పాత పేరు కలిగి ఉండడానికి వీల్లేదు. పాత పేరు ఏంటి? నీ పేరు గయ్యాడి అనుకున్నావు సపోజ్. పాత పేరు నువ్వు గయ్యాడి, పాత పేరు నీకు అబద్ధకురాలు, పాత పేరు మోసగాడు, పాత పేరు పొదరబోతు, పాత పేరేంటి? తిరిగిపోతు, పాత పేరేంటి? తిట్టుపోతు, పాత పేరేంటి? కంతిరోడివి, ఏదో సంథింగ్. పాత పేరు ఇవన్నీ నువ్వున్నాయి. ఇప్పుడు నువ్వు అన్నింటినీ వదిలేసావు. పాత పేరు ఒకటి ధనవంతుడు ఉండేది నీకు, పాత పేరు ఒకటి భేదపడై ఉండొచ్చు, పాత పేరు ఇంకేదైనా నీ కులం పేరు అయి ఉండొచ్చు, పాత పేరు ఇంకేదైనా నీవు ఉండొచ్చు. పాత పేరు ఏదైనా కానీ వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డావో నీ పేరు మార్చబడింది. నువ్వు క్రైస్తవుడివి. ఏం పేరు నీ పేరు? ఇప్పుడు సంఘంలో చేర్చబడిన తర్వాత నీకు క్రొత్త పేరు పెట్టాడు దేవుడు. ఏంటి ఆ పేరు? క్రైస్తవురాలు. క్రీస్తును కలిగినటువంటి దానవు, క్రీస్తును ధరించుకున్నటువంటి వాడవు. నీవు క్రైస్తవురాలు, క్రొత్త పేరును ధరించావు. ఈ క్రొత్త పేరుతో నువ్వు పరలోకంలో ప్రవేశించావు. పాత పేరుతో పరలోకం వెళ్ళడానికి వీళ్ళది. ఎందుకంటే నీ మనసు క్రొత్తది, నీ ఆలోచన కొత్తది, నువ్వు జయించిన విధానం కొత్తది, నువ్వు పెట్టుకున్నటువంటి పేరు కూడా కొత్తది. అన్నీ క్రొత్తగా చేసుకొని నువ్వు పరలోకములో ప్రవేశించుతావు.
ఆ క్రొత్త ఆ క్రొత్త పేరు నీకు కలిగి ఉండాలంటే ఆ క్రొత్త పేరే నువ్వు క్రైస్తవురాలవు. ఆ క్రీస్తును ధరించుకుని నీవు ఇప్పుడు నువ్వు పేరు చెప్పాల్సిన అవసరం లేదు. లోకంలో 3 గుంపులు, లోకంలో ఎన్ని గుంపులు ఉన్నాయి? 3 గుంపులు. ఒకటి క్రైస్తవ గుంపు, రెండవది హైందవ గుంపు, మూడవది మహమ్మదీయ గుంపు. 3 గుంపులుగా విభజించబడింది భూమి. ఈ లోకమంతా కూడా 3 గుంపులుగా డివైడ్ చేయబడింది. దాంట్లో ఒక గుంపులో నీవు ఉన్నావు, ఒక గుంపులో నువ్వు ఉన్నావు. నీ పేరు మార్చబడింది, నువ్వు ప్రత్యేకించబడ్డావు. కారణం ఏంటి తెలుసా? నువ్వు లోకాన్ని జయించావు. లోకాన్ని దేని ద్వారా జయించావు? బలంతోటినా, శక్తి ద్వారానా, జ్ఞానం ద్వారానా? విశ్వాసము ద్వారా. అట్టి విశ్వాసం నీకుంటే నీవు పరలోకంలో ప్రవేశించడానికి అర్హుడవు, పరలోకంలో ప్రవేశించడానికి అర్హురాలవు. నువ్వు విశ్వాసంలో ఏ స్టేజ్లో ఉన్నావో నీవే పరీక్షించుకో. నీలో ఉన్న విశ్వాసము లోకాన్ని జయించేదిగా ఉందా, ఇంకా లోకాశలు పడి ప్రయాణించేదిగా ఉందా, లోకాశలకు వెంబడించేదిగా ఉందా? ఒకవేళ లోకాశలు పడి లోకాన్ని జయించకుండా నేను విశ్వాసురాలని అంటే నీ విశ్వాసం నేను పరలోకానికి చేర్చదు. నీ విశ్వాసం ఇక్కడ నువ్వు చెప్పుకోవడానికి ఎవరికి వస్తుంది తప్ప ఇంకా దేనికి కూడా పనికిరాదు. కాబట్టి చెప్పదు, ఆలోచించండి. పరలోకం వెళ్ళడానికి మనమందరం కూడా అర్హతను సంపాదించుకోవాలి. పరలోకంలో చేర్చబడడానికి ఈ క్వాలిటీస్ అన్ని మనం పెంపొందించుకోవాలి. దినదినం ఒక్క రోజులో వచ్చేటివి కావు, ఒక్క రోజులో వచ్చేవి కాదు. ఇవి ఎంతకాలం వస్తుంది చెప్పలేము. బాప్తిసం పొందినప్పటి నుంచి మరణించేంత వరకు మన యొక్క బాప్తిసం అనబడిన దాన్ని, రక్షణ అనుభవాన్ని ఎలా కాపాడుకుంటామో అలా లైఫ్ లాంగ్ దీన్ని మనం కాపాడుకోవాలి. అట్టి గొప్ప ధన్యత, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయదు కనుక కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా మధ్యలో పార్శ్వంగా ప్రార్థన చేస్తాం. నెక్స్ట్